అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ. నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ బిల్డింగు కళ్ళు సరిపోయినంత అద్భుతమైన భవనం కట్టింది కదా. అన్ని జిల్లా ఆఫీసర్ల సముదాయాన్ని మెదక్కు తెచ్చి మెదక్ ప్రజలు సంగారెడ్డికి వెళ్లకుండా మెదక్ ప్రజల కష్టాలను తెచ్చింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇలా మా జర్నలిస్టులకు కూడా ఒక ఆఫీస్ వచ్చింది, లేక సంగారెడ్డి హెడ్ ఆఫీస్, మీకు యూనిట్ ఆఫీసు. అంటే ఆ కలెక్టరేట్లను నామినేషన్ వేసి ర్యాలీ పెట్టినవే, కలెక్టరేట్ నుంచి రామదాస్ చౌరస్తా దాకా వేసిన 4 లైన్ రోడ్ ఎవలేసిండు కేసీఆర్. అయిపోతే సింగిల్ రోడ్ ఉండే నీ కాంగ్రెస్ గవర్నమెంట్లా, సింగిల్ రోడ్. ఇవాళ 4 లైన్ రోడ్ వేసి ఆ బటర్ఫ్లై లైట్లలో పోయినావు కదా నువ్వు. కనవల్లే నీకు ఆ 4 లైన్ రోడ్, కనవల్లే ఎస్పీ బిల్డింగ్, కనవల్లే జిల్లా సమీకృత సముదాయం, కనవల్లే రామదాస్ చౌరస్తా, అక్కడి నుంచి చూస్తే కనబల్లే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, కనబల్లే నీకు బ్రిడ్జ్, అదేంటి మంబోజ్పల్లి బ్రిడ్జ్ కనబల్లే నీకు. ఎంత అద్భుతంగా చేసినాం. నీ హయాంలో గణపురం కాలువ మొత్తం తుప్పు పట్టిపోయి యాడికాడ పగులు పెడితే గణపురం కాలువను ఆధునీకరించి చిట్ట చివరి భూములకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదా? అరే 3 జిల్లాలు చేసి 3 మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? మెదక్ మెడికల్ కాలేజ్ ఎవరిచ్చిండు? కేసీఆర్ ఏం చేయాలి అని అబద్ధాలు మాట్లాడుతూ నువ్వు మోసం చేసినావు. 7 రూపాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇచ్చిన 100 కోట్లను వాపస్ తీసుకొని ఇవాళ మెదక్కు అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి. తప్పకుండా 7 రూపాయల అమ్మవారి ఉసురు తగులుతుంది నీకు. అమ్మవారికి అన్యాయం చేసినావు నువ్వు. ఆ అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తే ఆ 100 కోట్లు జీవో రద్దు చేసి ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి తీసుకొని మెదక్కు తీరని అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. 3 జిల్లాలు చేసిండు కేసీఆర్, 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టిండు కేసీఆర్. మెదక్కు రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి రైల్వే అధికారులతో మాట్లాడి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తే ఇవాళ మెదక్కు రైలు వచ్చింది. మీరు పట్టించుకోలే. మెదక్ రైలు వచ్చిందంటే కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఇచ్చి భూసేకరణ చేసి శ్రద్ధ పెడితే ఇవాళ కేసీఆర్ కృషితో మెదక్కు రైలు వచ్చింది. ఈ మెదక్ పార్లమెంట్లో యూనివర్సిటీలు వచ్చినాయన్నా, రైళ్లు వచ్చినాయన్నా, ఇది కేసీఆర్ కృషి. ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఏంటంటే ఓ నెత్తి కత్తి లేనట్లు. ఎటువంటి అదే ఇక్రిసాట్ ఇందిరాగాంధీ తెచ్చింది అంటాడు. ఇక్రిసాట్ ఎవరు తెచ్చిండ్రు? ప్రధానమంత్రిగా ఆనాటి ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారు ఇక్రిసాట్కు శంకుస్థాపన చేశారు. చరణ్ సింగ్ గారు ఇక్రిసాట్ ఇస్తే నువ్వు ఇందిరాగాంధీ ఇచ్చిందని అబద్ధం ఆడుతుంది. బిహెచ్ఎల్ కూడా ఇందిరాగాంధీ ఇచ్చిందంటే ఇందిరాగాంధీ పోటీ చేసింది ఎప్పుడే మెదక్లా? 1980. బిహెచ్ఎల్ ఎప్పుడు వచ్చింది? 1952. 1952 వచ్చింది. వీళ్ళ నాయన 1970, వీళ్ళ అన్న 1977లో బిహెచ్ఎల్ ఉద్యోగి. మరి ఇందిరాగాంధీ వచ్చింది 1980. వీళ్ళు అంటాడు బిహెచ్ఎల్ కూడా ఇందిరాగాంధీ వచ్చిందంటాడు. ఇక నోటికి మొక్కాలు అబద్ధాలు ఆడడంలో ఏదైనా అవార్డు ఇస్తే ఆస్కార్ అవార్డు మన రేవంత్ రెడ్డి గారికి వస్తుంది ఫస్ట్. బిహెచ్ఎల్ మొదలు పుట్టిందా? ఇందిరాగాంధీ మొదలు పోటీ చేసింది. అయినా ఏది పడితే అదేనా ఇక అబద్ధాలు ఆడితే? ఏమన్నా మాట్లాడితే ఉరికిచ్చి కొడతా, బొంద పెడతా, పేగులు మెడలు వేసుకుంటా, మానవ బాంబులైతా, కనుగుడ్లతో ఆడుకుంటా, పీక్తా, ఏక్తా. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటూ మాట్లాడే మాటలా? ఇవేనా నువ్వు మాట్లాడాల్సింది? ఏం పోయే కాలం ఇది? పద్ధత? ఇది సంస్కారం? మనం హామీల గురించి అడిగితే నువ్వు హెచ్చరికలు చేస్తూ ఉంటావు, అక్రమ కేసులు పెడతా ఉంటావు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 రోజుల్లో మీరు చేస్తామన్న హామీలు ఏమైనాయి అని ఇలా ప్రజలు అడుగుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. గది అడుగుతా నువ్వేమంటావు? ఉరికిస్తా, బొంద పెడతా. ఇదేనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది? చేతనైతే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల మీద సమాధానం చెప్పు. నువ్వు ఏమన్నావు ఆ రోజు? డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పినావా లేదా? వీడియో చూపించమంటావా? మాట తప్పినవు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు 9 తారీఖు చేస్తా అని చేయలేదు, 100 రోజుల్లో చేస్తా అని చేయలేదు. ఇప్పుడు కొత్త నయా నాటకం ఆడుతున్నావు. ముందు క్షమాపణ చెప్పు. నేను అబద్ధం ఆడినా, 100 రోజుల్లో చేస్తా అని చేయలేకపోయినా అని తెలంగాణ సమాజానికి, రైతాంగానికి క్షమాపణ చెప్పు ఫస్ట్.
అసలు నువ్వు మాట మీద నిలబడతావా? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, వెనకట తీసుకున్నావు. మాట తప్పడం నీ నైజం, అబద్ధాలు మాట్లాడడం నీ నైజం. ఏ రోజు మాట మీద నిలబడ్డావు నువ్వు? వెంకటరామరెడ్డి గారిని పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చిండు అంటాడు. నిన్ను కొడంగల్ ఓడగొట్టే నువ్వు వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేయలే? మరి నువ్వు ఎక్కడి నుంచో కొడంగల్కి వెళ్ళి మల్కాజ్గిరిలో నువ్వు చేయొచ్చు. కానీ ఇవాళ వెంకటరామరెడ్డి ఈ జిల్లాలో 20 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిండు. ఈ నియోజకవర్గ ఓటర్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు పటాన్ చెరువులో మా అభ్యర్థి మహిపాల్ రెడ్డి గారికి ఓటేసిండు. ఆయన ఈ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ నియోజకవర్గ ఓటర్. నువ్వు కొడంగల్కి వెళ్ళి వచ్చి నువ్వు మాత్రం మల్కాజ్గిరిలో చేయొచ్చు. కానీ ఇక్కడుండే వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తే నీకు తప్పు గరవడ్డాది. అబద్ధాలు ఆడిని అతికేటట్టు ఆడాలి. ఇక దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుండు రుణమాఫీ చేయమంటే. నువ్వు 100 రోజులు నీ టైం దొరకలేదా? 100 రోజులు చేయకుండా ఎగబెట్టినాడు. నువ్వు రేపు ఎగబెట్టవని గ్యారెంటీ ఏంది? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడగొడితేనే రుణమాఫీ అవుతుంది. ఆయన దిగిపోడు కదా ఓడిపోతే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, రేవంత్ రెడ్డి ఏం దిగిపోయేది లేదు. ఈడ ఓడగొడితేనే, రేపు సురుకు పెడితేనే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుక అప్పుడు నువ్వు కళ్ళు తెరిచే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అహంకారం నెత్తికెక్కింది. కాంగ్రెస్ వాళ్ళకు, మంత్రులకు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అహంకారం నెత్తికెక్కి విర్రవీగుతున్నారు. ఇవాళ ఆ అహంకారాన్ని దించాలి. కాంగ్రెస్ నేల మీదకి రావాలంటే వెంకటరామరెడ్డి పార్లమెంటుకు పోవాలి. అహంకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్, గాలిలో తేలియాడుతున్న కాంగ్రెస్ భూమి మీదకి రావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచి వెంకటరామరెడ్డి పార్లమెంటుకు పోవాలి. నా ఎత్తు గురించి మాట్లాడే అవసరం ఆమె మెదక్లో మీరంతా